నాకు తెలుసు ఒక మహానుభావుడు హేలీ తోకచుక్కని 1910లో 1910లో హేలీ తోకచుక్కని ఆకాశం నుంచి తల మీద తీసుకున్నారు ఆయన మాస్టర్. నేను ప్లే చేసే మాస్టర్ కుంభకోణం. మరి అంత శక్తి మనకు ఉంది, మనిషికి ఉందన్న విషయం సనాతనంగా ఉంది. అది ఈ క్యారెక్టర్ ద్వారా కొంత చూపించారు. బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఇది హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ చేసేలా కొన్ని సీన్స్ ఉన్నాయన్నారు. అదే లేదు సార్, ఆనాటి వాస్తవిక పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కులపరంగా మతపరంగా లేదు. అట్లా అనుకుంటే మరి మన ముస్లిమ్స్కి హీరో హెల్ప్ చేయటం, ముస్లిం పిల్లలు హీరోకి హెల్ప్ చేయటం అది ఉంది. విడమని చూసేవాటికి అట్లా కనబడుతుంది. అంటే జిజియా పండిది కొంచెం చరిత్రది అంత లేదు, కానీ దాన్ని ఓవర్గా చూపించారని ఒక టాక్. కథాంశం ఉంటుందండి. అంటే మొత్తం ఇది హిస్టారికల్గా ఔరంగజేబు లైఫ్ కానీ ఇంకోటి తీయలేదు కదా. చిన్న ఫిక్షన్ మూవీ కావాల్సిన వరకు ఎసెన్స్ తీసుకున్నారు. బట్ వాస్తవాలనే తీసుకున్నారు. లాస్ట్ మూవీ ఇట్స్ మెమరీ ఆఫ్ కోటా అని చెప్పవచ్చు. బాగుంది, చిన్న పాత్ర అయింది, బట్ బాగుంది, సంతోషం. హ్యాపీ సార్, హ్యాపీ. థియేటర్లో నుంచి అయితే ఇక్కడ వేరే ప్రపంచంలో ఉన్నామా అయితే నాకైతే అనిపించిందండి. లాస్ట్ ఒక 10 నిమిషాలు ఆ తుఫాను బేభత్సం అయితే మామూలుగా కాదు. కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ కూడా సెకండ్ హాఫ్లో కొంచెం తెలిసిపోతున్నాయి. కొంచెం ఈ జాతర చూసుకుని అంటే కొంచెం పాటిస్తే బాగుంటుంది. అలాగే పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 గురించి పార్ట్ 1 ఏంటంటే అలాగ వెళ్తూ గుర్రం మీద వెళ్తూ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. వెళ్తూ అరాచకాలను అరికట్టి అంటే ఏం చేస్తారు న్యాయం అనేది అయితే మన సినిమాలో చూడాలి. అంటే ఇప్పుడు బయట ఎక్స్ పార్టీలో ఉన్నాయి కదా, ఎక్స్ పార్టీ గురించి డైలాగుల గురించి ఆ టైప్ డైలాగులు ఇందులో కూడా అంటే విలన్లకి ఉన్నాయి. ఇంకా అయ్యే ఇంకా సింహాన్ని మీరేమో జింకలు, అదే మీరు జింకలో నేను సింహాన్ని వచ్చాను, ఇంకా ఎవరు దాన్ని ఆపలేరు. ఇంకా అంటే కొంచెం కలుస్తాయి. అంటే ఇక్కడ ఉన్నా లేకపోతే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి మనకు అలా అయితే అనిపిస్తూ ఉంటుంది. మైనస్ కాదు అంటే మనం ఇంకా సినిమా అయిపోద్దాం అనుకుంటాం. సెకండ్ పార్ట్ ఉందని అనుకోరు. అంటే విలన్ చంపేస్తే ఇంకా అయిపోద్దాం అనుకుంటాం. కానీ విలన్ చంపకుండా సెకండ్ పార్ట్ ఉందని కొంచెం ఆలోచిస్తాం అనమాట. మనం సినిమాకి సంబంధించి ఉన్నాయి, పొలిటికల్ పార్టీ కూడా ఉన్నాయండి ఇందులో. సినిమాని అందరూ చూస్తారు, కానీ మనకు అనిపించేది ఏంటంటే సినిమా అంటే ఇప్పుడు ఉన్న పార్టీని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ డైలాగులో అదే ఇప్పుడు అత్తంటి ధర వచ్చింది, అప్పటికి ఆయన లేడు అందులో. అప్పుడు ఎలా ఉంది మరి? అప్పుడు నేను గడ్డాన్ని సింహాన్ని అన్నాను. మరి అప్పుడు అది కాదు కదా. అంటే ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పి అలాగే అనిపిస్తూ ఉంటుంది మనకి. చూసిన వాళ్ళకి ఏంటంటే ఓహో అలాగ అనిపిస్తూ ఉంటే ఆ టైప్ కోవలోకి వస్తుంది. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎక్సలెంట్ నిజంగా. ఎక్కడ అసలు ఆ గ్రాఫిక్స్ అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీశారు కాబట్టి సినిమా అయితే చాలా గ్రాఫిక్స్ బాగుంది. కానీ కొంచెం చూసుకోవాలి, పార్ట్ 2లో అయితే కొంచెం చూసుకోండి. నా తరపు రేటింగ్ 3 ఇస్తున్నానండి. అంతే అబ్బో అంత సినిమా సనాతన ధర్మం గురించి తీసాడు. సినిమా అంతా అంటే మంచి చేయాలి. వెళ్తూ ఎన్నో అవాంతర్యాలు. ఒక ఊర్లో ఒక్కో బాధ ఉంటుంది. ఒకళ్ళు నీరు ఉండదు, ఒకళ్ళు ధాన్యం ఉండదు, ఒకళ్ళు ఏమో ఉంటారు. అలాగే దాన్ని తీర్చుకుంటూ వెళ్తూనే సనాతన ధర్మం అని చెప్పి చూపించారు. బాగుంది. 3 ఇస్తున్నాను సార్. హైప్ ఎక్కడ తగ్గలేదు. సో మనం చూస్తున్నప్పుడు సాఫీగా వెళ్తుంది బాగా రోడ్డు. మధ్యలో 2-3 గొంతులు వస్తే ఎలా ఉంటుంది, కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది. అలాగా మధ్యలో ఆ సీజీ వర్క్లు, గ్రాఫిక్ వర్క్లు, సినిమా లవర్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు, అరే అలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది. ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు. సో నేను ఒక మూవీ లవర్గా, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్గా చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది అండి. ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా. ఓయమ్మ అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు. ఎలివేషన్ షాట్లు కానీ ఆయన లుక్స్ అసలు ఆ కళ్ళల్లో ఏముందో తెలియదు. అమ్మ ఏం పవర్ ఉందో తెలియదు. కానీ 1,00,000 మంది జనంలో ఆయన ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అలా కనపడిపోతాడు. అవన్నీ కాదు, ఏ సినిమాకి ఆ సినిమాకి ప్రకృతి వర్షం కురిపిస్తుంది ఈ రోజు. ఇంకెక్కువ ఆయన బాగుందండి. అంటే ఆయన ఏమి ఓకే, ఆయన లుక్స్ వరకు ఓకే. కానీ ఇంకా మనకి బాలయ్యబాబు సినిమా వచ్చింది కదా, మన డాకు మహారాజా, ఆ రేంజ్ కాదు. ఇది పార్ట్ 2లో కనపడుతుంది. ఓకే రాజమౌళి గారు తప్ప కీరవాణి గారు ఓన్లీ రాజమౌళి గారి సినిమాలకి కీరవాణి గారు బాగా కొడతారు, మిగతా వాళ్ళు కొట్టుకుంటారు కదా. చెప్పాను అయ్యా, అయిపోయింది ఆల్రెడీ. ఓకే, రాజమౌళి గారి సినిమాకి ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ఎప్పుడు
నెవర్ బిఫోర్ అంటారు కదా, అలాగా ఎప్పుడు చూడలే. కానీ ఈ సినిమాకి అయితే మాత్రం బీజిఎం ఓకే, బాగుంది, నిజంగా బాగుంది. కానీ నా ఉద్దేశం అయితే మాత్రం తమ్మన్ ఉంటే అయ్యి బాబోయ్ తగలబడిపోయి నిజంగా బాక్సులు కాలిపోయాయి. డైరెక్టర్లు మారారు, ఏదేదో కమిజీ జరిగిపోయింది, ఏదో ఐస్ చేతిలో పెడితే కరిగిపోయినట్టు అన్నీ అలా కరిగిపోయినాయి. ఏదో మిస్ అయింది. ఏదో ఆ పవన్ కళ్యాణ్ గారు ఏమో పొలిటికల్గా బిజీగా ఉన్నారు కదా, ఆయన ఎప్పుడుంటే అప్పుడు షూట్ చేసేద్దామా, గ్రాఫిక్ చేసేద్దామా, ఆర్ఆర్ వేసేద్దామా అన్నట్టుగా. కానీ ఆ కథలోంచి ఎలా తీయాలి, ఏ షాట్ ఎలా ఉండాలి, ప్రతి షాట్ ఎమ్మ గూస్ బంప్స్ రావాలి. ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక హైప్ క్రియేట్ అయిపోతుంది. సో ఆ జాగ్రత్తలో ఆ కోహినూర్ డైమండ్ స్టోరీ లైన్ కానీ, ఆ చార్మినార్ దగ్గర ఇంటర్వెల్ ఫైట్ కానీ, ఇవన్నీ కూడా అసలు మామూలుగా ఉంటుంది. ఇంకా అవి ఎలా ఉంటుందంటే పులితో ఎవడెవడో వచ్చి ఎలా ఆగదు. ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏళ్ళు చెప్తేనే ఆ హైప్, ఆ జనాల్లో ఆ గ్రేస్, ఆ కరిష్మా, ఆ టీవీ అవన్నీ కూడా. హీరోయిన్ గారు ఆవిడ పాత్రగా ఆవిడ న్యాయం చేసిందండి. ఆవిడ హైప్ ఏం లేదు, ఒక సాంగ్, ఆవిడ క్యారెక్టరైజేషన్ సాఫీగా వెళ్ళిపోయింది. ఇంకా మిగతాదంతా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా క్రిష్ గారు ఉంటే నిజంగా చాలా బాగుండేది. క్రిష్ గారు ఎంఎం కీరవాణి గారితో ఎలా తేంచుకోవాలో అలా చేయించుకుంటారు. ఎందుకంటే ఆయన గతంలో చూసిన ఆయన బయోపిక్ బాలయ్య బాబు గారి సినిమాలు మనం ఎన్నో చూస్తాం. అసలు ఆ మ్యూజికల్ హిట్స్ అవన్నీ సినిమాలు చాలా బాగుంటాయి. సో ఇదేంటంటే ఏదో రాజమౌళి గారి సినిమా ఇంకా కొంచెం ఉంది కదా, ఈ మధ్యలో ఒక సినిమా చెయ్యాలన్నట్టుగా ఆ సెంధిల్ గారు జూనియర్ సినిమా ఎలా చేశారో కెమెరామెన్గా, సో ఈ సినిమా అలా చేసినట్టు అనిపించింది. కానీ ఒక సినిమా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నాం అలా కడుపు నిండిపోయింది. ఒక సినిమా లవర్గా నాకు అనిపించిన కొన్ని కరప్షన్స్ అయితే చెప్పా. పార్ట్ 2 ఉంది కాబట్టి సో అవన్నీ సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఏదైనా సరే తప్పులు చెప్తేనే మనం మీద ఈడెవడరా తప్పులు చెప్తున్నాడు, ఈడే 300 రూపాయలు టికెట్ కొనేసి ఈడేంట్రా మనకు చెప్పేది, సినిమా చేస్తే అర్థమవుతుంది అనేవాడికి నేను చెప్పే సమాధానం. నేను ఒక సినిమా డైరెక్టర్గా, యాక్టర్గా ఏదైనా సరే అది తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. చాలా బాగుంది. ఏంటంటే పవర్ స్టార్ అని ఇలా చేసిన విధంగా అనిపించింది. ఆయన చాలా కష్టపడ్డాడు అన్న. ఎందుకంటే ఈ సినిమా రాకముందు కూడా ఆయన పొలిటికల్లో ఉన్నాడు. బట్ ఈ పొలిటికల్ ఎదురైన తర్వాత ఈ సినిమాని ఇంత బాగా చేశాడంటే నిజంగా దండం పెట్టవచ్చు. నిజంగా ఆయన స్టార్ అసలు ఆయన ఇమేజ్నే పక్కన పెట్టేసి క్రిష్ గారు ఏం చెప్తే అది చేశారనమాట. ఆయన డీల్ చేయని విధానం ఒకలాగా ఉంటుంది, జ్యోతి కృష్ణ గారు డీల్ చేయని విధానం ఒకలాగా అనిపించింది నాకైతే. ఆయన అంటే ఫస్ట్ ఆఫ్ అన్ని బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది, సీన్స్ బాగుంటాయి, స్క్రీన్ ప్లే బాగుంటుంది. టోటల్గా చార్మినార్ ఫైట్ కానీ లేదా ముఖ్యంగా ఇంటర్వ్యూల ముందు వచ్చే ఆ పులి సీన్ అయితే మాత్రం నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. చాలా బాగా డీల్ చేశారు ఫస్ట్ హాఫ్ వరకు. ఆ కుస్తీ ఫైట్ కానీ, కుస్తీ ఫైట్ లో బీజిఎం అయితే సూపర్ అనమాట. ఓవరాల్ గా పవర్ స్టార్ 1 man షో అనుకోవచ్చానా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే తేలిపోయింది అనమాట. విజువల్ ఎఫెక్ట్స్ లో కానీ లేదంటే ఏదైతే 2-3 షాట్లు అయితే డూప్ బొమ్మ కనిపించిపోతుంటుంది, అది కొంచెం చూసుకోవాల్సింది. బట్ క్లైమాక్స్ కూడా తేలిపోతుందన్నమాట. సో అంటే క్రిష్ గారికి ఒక జ్యోతి కృష్ణ గారికి తేడా స్క్రీన్ మీద అర్థమైపోతుందన్నమాట. కానీ కీరవాణి గారు మాత్రం సినిమాని అందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో పెట్టారన్న. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి సినిమాలో. సో క్యారెక్టర్ వైజ్గా చెప్పాలంటే మాట పవర్ స్టార్ గారు 1 man షో అని అనుకోవచ్చు సినిమాని. సో చెప్తున్నాను కదా, ఏదన్నా పక్కగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ అసలు ఫస్ట్ హాఫ్ సంబంధం లేనట్టు అనిపిస్తుంది. నిజంగా క్రిష్గా అదే చెప్తున్నారు, పార్ట్ 2 అనేది బలవంతంగా రుద్దినట్టు అనిపించింది. సనాతన ధర్మం అనేది సెకండ్ పార్ట్లో మనకు ఓపెన్ అవుతుంటుంది. ఆ పాయింట్ అనేది అదే పాయింట్ మన సెకండ్ హాఫ్లో కూడా క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళని ఒకలా చూపిస్తారు, ఒక పవర్ఫుల్ విలన్గా చూపిస్తారు, ఆ ధర్మాన్ని నాశనం చేయడం, ఔరంగజేబు ఒరిజినల్ విలన్గా చూపిస్తారు. బట్ క్లైమాక్స్కి వచ్చాడు ఏంటంటే ఆ బాబిడాలి గారిని చాలా చీప్ చేస్తారు. సో ఓవరాల్గా అయితే క్లైమాక్స్ మైనస్, సెకండ్ హాఫ్ మైనస్ అన్నతో సినిమాకి సెకండ్ హాఫ్ మైనస్, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అన్నీ కూడా ఫైట్స్ బాగుంటాయి, స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక గ్రిప్పింగ్ స్టోరీ లైన్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్లో ఆ పుల్ సీన్ అయితే మాత్రం సూపర్ అనమాట. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ తేలిపోద్ది. ఓవరాల్ ఒక అబౌవ్ యావరేజ్ మూవీ అన్న. థ్యాంక్ యూ. చాలా మంచి సినిమా. హరిహర మనం చూడని చరిత్రని చాలా చక్కగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా నటించాడు. చాలా రోజుల తర్వాత వస్తున్నదిగా ఎలా ఉండబోతుందనే పరిస్థితి నుంచి ఇటువంటి సినిమా, ఒక స్ఫూర్తివంతమైన సినిమా, మనం చూడని చరిత్రని, వీరమల్లు పాత్రని అద్భుతంగా చేశారు. ఎందుకంటే నేటి తరం చాలామంది నేర్చుకోవాలి. మనం మామూలు సినిమాలు చూస్తున్నామంటే చరిత్ర, మనం చూడని చరిత్ర చూపించేటప్పుడు తీయటానికి గట్స్ ఉండాలి, నటించడానికి గట్స్ ఉండాలి. అటువంటిది పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో ఈరోజు సినిమా రిలీజ్ అవ్వటం, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు కావచ్చు, తర్వాత జనసేన పార్టీ కావచ్చు, అటు రాజకీయాల్లో ఇటు సినిమాలు రెండింటికి సక్సెస్ అయ్యాడు అనేది మనం 100% తెలుస్తుంది అన్నమాట.
అవన్నీ ఏమి లేవు. ఒకటి సార్, సినిమా అంటే అందరూ చూడలేదని అంటలేదు. ఇది లౌకిక రాజ్యం, అతిపెద్ద లౌకిక రాజ్యం. అదే సమయంలో 145 కోట్ల మంది జనాభాలో 100 కోట్ల మంది హిందువులు కూడా ఉన్నారు. అంటే 80% పాపులేషన్ హిందువులు ఉన్నారు. మరి హిందూ దాడుల మీద దాడులు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో 200 దేవాలయాల మీద దాడులు జరిగితే ఎందుకు ఏం మాట్లాడలేకపోతారు? హిందూ దేవతలపైన కామెంట్లు చేస్తే ఎందుకు మాట్లాడలేకపోతారు? ఈ కుహన లౌకికవాదులు, ఆ లౌకికవాదుల ముసుగులో ఓట్లు పోతేనే ఉద్దేశం తప్పితే హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఈ పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలోని ఈ సమయంలో హిందూ సనాతన సాంప్రదాయం హిందువులకు రక్షణ కావాలని అడిగింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? కాబట్టి అడగనింది అమ్మాయిన పెడదు. ఇటువంటి గొప్ప దేశంలో జీవించడానికి హక్కు లేదా? అంటే ఆ రోజు మొఘళ్ళు ఏ విధంగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు, వాళ్ళ పూజలు చేసుకోకుండా ఏ విధంగా అనగదొక్కారనేది చూపించారు. తప్పేం కాదే. కానీ చెరమరుగైన చరిత్రని అద్భుతంగా చూపించడంలో డెఫినెట్గా ఈయన జాగరముడు కృష్ణ ప్రజల్లో ప్రాజెక్ట్ అయిపోయిన జ్యోతి కృష్ణ సక్సెస్ అయ్యాడు అనేది 100% తెలుస్తుంది. అద్భుతమైన సినిమా. రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే ఇది ఒక 9 నెలల గర్భం ఎలా అయితే ఒక తల్లి ఎలాగైతుందో ఇది 5 సంవత్సరాల కష్టం ప్రొడ్యూసర్ గారిది. దయచేసి మంచి సినిమా. పార్ట్ 2 కోసం మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సో సినిమా చాలా బాగుందండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకి 2 హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది ఎంఎం కీరవాణి గారు అని చెప్పచ్చు. అంత ఎలివేషన్స్ అవి కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. సో ఈ సినిమాకి చాలామంది అంటున్నారు సెకండ్ పార్ట్ 2 అది ఏమంటారు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ పార్ట్ బాగాలేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వాళ్ళకి నచ్చరండి. సో అంచేతన అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఏం నచ్చితే చెప్పండి. ఇంకోటి పైరసీ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూడండి అయ్యా, పైరసీ చేయొద్దు ఇలాంటి సినిమాలని. అండ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వండి. 5 సంవత్సరాల కష్టం ఈ సినిమా. సో మంచి సినిమాని థియేటర్లో మిస్ కాకుండా చూడండి అందరూ కూడా. ఇలా ఏం లేదు, నేను చెప్పే కదా, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి నచ్చరు, వాళ్ళకి లాగు, ఇంకా ఈ సినిమా ఏంటి చెప్పండి. సో అని చేతన థియేటర్లో చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. థ్యాంక్ యూ. ఆయన ఈ సినిమాకి ఎక్కడ కొట్టాడు? కొట్టలేదు, వాయించి పడదొబ్బాడు ఆయన. ఇప్పుడు వర్షం పడుతుంది చూసారు, అలా వర్షం కురిపించాడు ఆయన. ఆయనకి ఆస్కార్ అవార్డు ఆయన కాళ్ళ కిందకు వచ్చిందంటే ఆ స్థాయి ఆయన అర్థం చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు తగ్గుతాడండి? ఆయన ఏ సినిమాకి తగ్గాడు చెప్పండి, ఒక్క సినిమా చెప్పండి. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్లో ఫెయిల్ అయ్యాను, ఒక్క సినిమా చెప్పండి. ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే ఈ సినిమాకి ఎలా తగ్గాడు చెప్పండి? అసలు తగ్గలేదు. అందుకనే మీరు విన్నారో లేదో, నేను ఈ సినిమాకి 2 హీరోలు అన్నాను. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో హీరో ఎంఎం కీరవాణి గారు. ఏదండి ఇది పార్టీలకి సంబంధం ఏంటి సార్? సినిమాగా చూడండి. తప్పేం లేదండి, ఒప్పుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు ఆయన హీరో అని. తప్పే ఉంది అందులో. అండ్ సినిమా ఎవరైతే బాగా వర్క్ చేశారో వాళ్ళ హీరో ఖచ్చితంగా. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా హీరో, ఎందుకంటే కాస్ట్యూమ్స్ కూడా హీరో గారి కాస్ట్యూమ్స్ అంత బాగుంటాయి. బాగాలేదని అన్నారండి ఎవరైనా? వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరండి. అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.